స్థానిక ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింగరావు చెబుతారు. నరసింగరావు, చెప్పండి, ఏంటి ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తారా ఇమీడియట్ గా? స్వామి, 2 గంటలుగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. ఇందులో పలు కీలకమైనటువంటి అంశాలపైన అయితే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సమావేశం ప్రారంభంలో మొదటగా ఇటు అందశ్రీ మృతికి సంతాపం తెలిపింది కేబినెట్. ఆ తర్వాత ఇటు సౌదీలో మృతి చెందినటువంటి వారికి సంతాపాన్ని తెలిపింది. ఇక వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అక్కడికి వెళ్లడం కోసము, అంత్యక్రియల కోసము కమిటీ వేయడము, ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపేయడము ఈ నిర్ణయం తీసుకుంది. వారికి 5 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఇక మరోవైపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దానిపైన కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే జీవో తీసుకువచ్చి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి క్రమంలో కోర్టుకు వెళ్లడము, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ ప్రక్రియ అంతా కూడా ఆగిపోయింది. అయితే ఆ తర్వాత మరికొందరు వేసినటువంటి కేసులో హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి కూడా ప్రశ్నించింది. దానికి మళ్ళీ 24వ తేదీన, ఈ నెల 24వ తేదీన మళ్ళీ కోర్టులో దానిపైన అది విచారణకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ప్రభుత్వానికి సానుకూలమైనటువంటి తీర్పు రానటువంటి నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో స్థానిక సంస్థల విషయంలో ఏ విధంగా వెళ్లాలి, 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఏ విధంగా వెళ్లాలనేటువంటి దానిపైన కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నారు. అయితే 24వ తేదీన కోర్టుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి ఫర్దర్ గా ముందుకు వెళ్ళాలి. అయితే 42% పార్టీ పరంగా ఇచ్చి 50% నిబంధన 50%కి మించకుండా ఎన్నికలకు వెళ్తే అభ్యంతరం లేదని చెప్పి కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మేరకే ఎన్నికలకు వెళ్తూ పార్టీ పరంగా 42% ఇయ్యాలనేటువంటి దానిపైన కేబినెట్ లో చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో డిసెంబర్ 7కి 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు, ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 8, 9వ తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతా ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలని పేరెన్నికన్నటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలని చేయాలి, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము భావిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లాలనేటువంటి దిశగా ఈ కేబినెట్ లో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. స్వామి, రైట్ నరసింగరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.